ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా అనడం తప్పు బావా. ఏంట్రా తప్పు? నీ వల్లే నేను అక్కడ నీల్ డౌన్ చేశాను. నీ గురించి నేను మిస్కి చెప్పలేదు కదా బావా. కానీ నేను నీ గురించి అందరికీ చెప్తాను. ఫ్రెండ్స్, వీడు అనాథ. వీడికి డాడీ లేడు. మా మామయ్య వీడికి స్టెప్ డాడీ. వీడి మమ్మీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. మా మమ్మీనేం అనక బావా. అంటాన్రా, ఒక్కసారి కాదు 10 సార్లు అంటాను. ఏం చేస్తావు? నా కోపం తెప్పించకు బావా. కోపం వస్తే ఏం చేస్తావు? కొడతావా? కొట్రా, కొట్టు. వద్దు బావా. మీ మమ్మీ రెండో పెళ్లి చేసుకుంది. మా మామయ్య నీ స్టెప్ డాడీ. అమ్మా! అమ్మో, రక్తం! బన్నీగాడు నా చేయికి దెబ్బ తగిలించాడు. అమ్మో, రక్తం! సారీ బావా, వెరీ సారీ. కావాలని చేయలేదు. ఇది చేయి చూపించు. పోరా! నువ్వు నా చేయికి దెబ్బ తగిలించావు. ఇంటికెళ్ళి మా అమ్మతో చెప్తాను. చెప్పొద్దు బావా. ఇంట్లో చెప్తే గొడవ అవుతుంది. అందరూ డిస్టర్బ్ అవుతారు. చెప్తాన్రా. మా అమ్మతో నిన్ను కొట్టిస్తా. ప్లీజ్ బావా, నా మాట విను. ఆఫీస్ రూమ్ లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది. నాతో రా, నీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. ఏం వద్దు. నేను ఇలాగే ఇంటికి వెళ్తాను. నీ సంగతి చెప్తాను. అఖిల్కి కాళ్ళొచ్చిన సందర్భంగా అందరి నోళ్ళు తీపి చేస్తున్నావా వదినా? అవును దమయంతి, రాత్రికి మంచి విందు భోజనం కూడా ఉంది. స్వీటు భోజనంతోనే సరిపెడతారా, లేకపోతే బహుమతులు ఏమైనా ఉన్నాయా? రవ్వల నెక్లెస్, వజ్రాల వడ్డాణం ఇస్తారే, తీసుకోవే, తీసుకో. నాకంత ఆశ లేదులే అత్తా. నీకుంటే అడిగి తీసుకో. నీకేం కావాలో చెప్పక్క, నేనిస్తాను. అలా చెప్పక కిల్. ఇది సగవాస్త అడిగినా అడుగుతుంది. ఓయమ్మా, ఆస్తులు నాకెందుకు? నన్ను ఇంట్లో ఉండనిచ్చారు, నా కొడుకుని చదివిస్తున్నారు. అంతే చాలు నాకు. ఇంట్లోకి పద, నీ సంగతి చెప్తాను. ప్లీజ్ బావా, అత్తతో చెప్పొద్దు బావా. అందరితో చెప్తాను. ఈరోజు నువ్వు అయిపోయావు. బావా, బన్నీ, అను, కీర్తి, కిట్టు వచ్చేసారా? బాబాయికి కాళ్ళు వచ్చాయి చూడండి. నీకు కాలొచ్చాయి బాబాయ్? నువ్వు నడుస్తున్నావా బాబాయి? స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినంత హ్యాపీగా ఉంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత సంతోషంగా ఉంది. ఏంటి బన్నీ అక్కడే ఆగిపోయావు? ఇలారా. అప్పుడు నా కాలు రావడానికి నువ్వు చాలా పెద్ద రిస్క్ చేసావు. చూడు, ఇప్పుడు నేను నడుస్తున్నాను. కంగ్రాట్స్ బాబాయ్. రే కిట్టు, నువ్వు కూడా మావయ్యకి కంగ్రాట్స్ చెప్పు. నా చేతికి దెబ్బ తగిలిందమ్మా. అయ్యో, ఎంత పెద్ద దెబ్బ తగిలింది! చాలా పెద్ద గాయమైందిరా. ఎలా తగిలింది? ఏముంది, అసలే కోతి పిల్లాడు కదా, ఏ చెట్టు ఎక్కి కింద పడుంటాడు. లేదు, నన్ను బన్నీ కొట్టి కింద పడేశాడు. అందుకే నా చేతికి దెబ్బ తగిలింది. ఏంటి, నిన్ను బన్నీ కొట్టాడా? ఎందుకు? నేనేం చేయలేదమ్మా, ఊరికే కొట్టాడు. నా కొడుకుని ఎందుకు కొట్టావురా? అది నేను అడుగుతుంటే చెప్పవే. నా కొడుకు నీకంత అలసైపోయాడా? కాదత్తయ్య. బావని ఎందుకు కొట్టావు బన్నీ? అది వాడిని అన్నయ్య కొట్టలేను మమ్మీ. వాడు అబద్ధం చెప్తున్నాడు మమ్మీ.
అమ్మో అమ్మో మీరు పిల్లలా ఇంకేమైనానా? ముగ్గురు కలిసి నా కొడుకును ఒంటరివాణ్ణి చేసి చంపేద్దాం అనుకుంటున్నారా? అవే మాటలు దమయంతి. చిన్నపిల్లలు అనక గొడవ పడకుండా ఉంటారా? గొడవ పడితే దెబ్బ తగిలేలా కొట్టాలా అన్నయ్య? బన్నీ కొట్టలేదని చెప్తున్నారు కదా. కొట్టాడు అత్తయ్య. బన్నీ, కిట్టుని కొట్టావా లేదా చెప్పు. అది కొట్టాను నానమ్మా. చూసారా, కొట్టానని వాడే ఒప్పుకుంటున్నాడు. మేం గతి లేక వచ్చామని కదా ఇలా చేస్తున్నారు. మా ఆయనే ఉండుంటే నేను మాటలు పడేదన్నా, నా కొడుకు దెబ్బలు తినుండేవాడా? దమయంతి నువ్వు ఆపు. బన్నీ ఎందుకు కొట్టావు? అది డాడీ. ఇంకెందుకు, మేము మీ దగ్గర అడుగు తింటున్నాం కదా, అందుకే వాడు కలిసి అయిపోయాం. చెప్పు బన్నీ, కిట్టుని ఎందుకు కొట్టావు? చెప్తావా లేదా? వసుగారు, ఏంటి పన్ని, అసలు ఏం జరిగింది? ఏం లేదు డాడీ, బావని ఊరికనే కొట్టాను. ఊరికే ఎందుకు కొట్టావు? కిట్టు జోలికి పోవద్దని నీకు చెప్పాను కదా. హ, నా మాట అంటే నీకు లెక్కలేదా? చెప్పింది వినవా? వినవా? వసుగారు, వినవా? మమ్మీ వసుగారు ఏం చేస్తున్నారు మీరు? వినవా? చెప్పు బన్నీ. వద్దు మమ్మీ. వినవా? వినవా బన్నీ? వినవా? అమ్మ వసు, వసు, సారీ మమ్మీ. ఆగండి వదినా, ఏం చేస్తున్నారు? వినవా బన్నీ? వినవా? మమ్మీ వినవా? 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 వసుగారు ఏం చేస్తున్నారు మీరు? వదలండి పనిని. ఆపండి. వసు, ఏంటిది? చిన్న పిల్లాన్ని పట్టుకుని కొడతావా? నువ్వు లోపలికి వెళ్ళు బన్నీ. ఏంటో మా తలరాత, దేవుడు అన్ని కష్టాలు మాకే పెడుతున్నాడు. ఇది పిల్లల గొడవ దమయంతి, దీన్ని పెద్ద చేయకు. వాణ్ణి తీసుకెళ్లి కట్టుకట్టు. పదరా, మీ నాన్నే ఉండుంటే మనకిన్ని కష్టాలే ఉండేవి కాదు. పద. అన్నయ్య ఏ తప్పు చేయలేదు మమ్మీ, నువ్వు అనవసరంగా కొట్టావు. అన్నయ్య చాలా బాధపడి ఉంటాడు. పాపం అన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.